అలా జూమ్ చేసుకుంటాను. ఫోటోగ్రాఫర్కి వెళ్ళిపోవచ్చు కదా, కొన్నదే నొక్కదే పై చేయకండి, పై చేయకండి. స్వామివారికి అభిషేకంగా కళ్యాణ ఉత్సవానికి అంటే 11వ చేసుకునేటువంటి ఈ యొక్క ఆలయ వార్షికోత్సవం ఎందుకు మనం కళ్యాణం కట్ట చేయడం అంటే మనకి ఏదైనా సరే మనం మనతో ఎలాగా ఏది మనకి కావాలి దేనికి ఎలా మనకి ఏం సమాధానం తీసుకోవాలి అంటే పార్వతీ పరమేశ్వరికి బ్రాహ్మణ కళ్యాణం చేయిస్తారు. ఆ కళ్యాణం ఏదైతే వేదం ప్రకారం చెప్పారో ఆ వేదం ప్రకారంగా ఆ కళ్యాణం అలాగే కళ్యాణం పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా రాముడుగా కృష్ణుడిగా మరోరూపంగా వచ్చి ఎలా జీవితంలో ఉండాలో చూపించి తన దగ్గర ప్రకారంగా ఉండి మళ్ళీ తన వైకుంఠాలకు విష్ణువులకు శివ సాహిత్యాలకు ఎక్కడికి కనిపెట్టారు. అలాగే రాముడుగా వచ్చినటువంటి స్వామి, అలాగే శివుడుగా ఉన్నటువంటి ఈ స్వామి ఎన్ని అవతారాలు ఇస్తే ఎన్ని అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారా మనం చూసింది ఏంటంటే ఆయన వెళ్ళేటటువంటి అడుగుదాడలో మనం నడుస్తామని చెప్పి ఈ కళ్యాణాన్ని మళ్ళీ ఈరోజు వార్షికోత్సవం అంటే మనం ప్రతిష్ఠ చేసుకునే సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారి ప్రీతి దేని వాళ్ళు ఎక్కువ పొందుతారు అంటే కనుక కళ్యాణం ద్వారా ఎక్కువగా ఆనందపడతారు. అభిషేకం అంటే ఈశ్వరుడికి ప్రీతే కానీ ఆ అభిషేకం కన్నా గొప్పగా చేసేటువంటి కళ్యాణం. అందుకే మనం చేసుకుంటే పెళ్ళి అని చెప్తాం, స్వామివారికి చేస్తే కళ్యాణం అని చెప్తాం. కళ్యాణం అంటే జగత్ కళ్యాణం. ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మన ఊళ్ళో చేస్తామంటే మనం చేసినట్టు మనం చేసినట్టు కాదు, అందరూ అన్ని చేసినటువంటి ఫలితాలు అందరూ పొందుతారన్నమాట. అంతేకాదంటే పూజా కార్యక్రమంలో నేను చెయ్యలేదనేటువంటి భావన అవసరం లేదు. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, నేను అనేటువంటి మాట ఉంటే భగవంతుడి వెళ్ళాలి. అంతేకాదు ఏంటంటే కళ్యాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఫలితాన్ని అయితే పొందుతారు. కాబట్టి ఈ అష్టలిస్తో మరి కాసేపట్లో స్వామివారి తనకు వస్తువులను తీసుకొస్తారు. ఆ కళ్యాణాన్ని అయితే విశేషించి మహాసంకల్పపూర్వకంగా అవన్నీ చెప్తారు. అవన్నీ వింటే చాలండి. ఏమంటే కొంతకాలం మీ శత్రు మంత్రం అది అర్థం కావు, వింటే ఎలాగైనా అనొచ్చు. డాక్టర్ ఇచ్చిన మందు కూడా మీకు తెలియదండి, వేసుకుంటారు, పని చేస్తుంది ఎలాగో. అలాగే మంత్రాలు ఆ వేదం అనేటువంటి శబ్దం ఒకసారి చెవులు పెడితే మనం పూర్వజంలో చేసుకున్నటువంటి బాధకాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. అంచేతంటే కనుక వేదం అనేటువంటిది ఈశ్వరుడు తనకి ఊపిరితో సమానం. అంచేత వేదానికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ వేదం చెప్పుకునే వారికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ వేదాధ్యయంలో ఉన్నట్టు అందుకే అశ్వస్వామి దేవళ్ళు బ్రాహ్మణులు కానివ్వండి ఎందుకు మీరు నమస్కారం చేస్తారంటే వేదాధ్యయనం చేసి ఉంటారు కాబట్టి